మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించి రాజకీయ ప్రత్యర్థుల మీద అనేక రకాల అధికార దుర్వినియోగం చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన విషయం మనకందరికీ తెలుసు. ప్రజాభిప్రాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కనీసమైనటువంటి నైతిక బాధ్యత వహించకుండా రాజీనామాలు చేయకుండా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీల యొక్క పాలనలో మనం చూసాం. కనీసం సిగ్గనిపించలేని వాళ్లకు ఈ పార్టీ మీద గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా మంత్రి పదవులు వెలగబెట్టారో మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా మనం చూసాం. మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారని ప్రజాభిప్రాయాన్ని కాలరాచే విధంగా అవమానం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో గతంలో కేసీఆర్ హయాంలో నేను కాంగ్రెస్ హయాంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను. ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి రిటైర్ అయినటువంటి అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించి వారి నేతృత్వంలో ఈ యొక్క
వ్యవహారాన్ని నడిపిన విషయము మనకందరికీ తెలుసు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు, రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు, ఇందులో వ్యక్తిగత గోప్యత, వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవము, సంబంధించినటువంటి నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ రకంగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగా స్వార్థంగా జొరబడి వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రెండు 2018 శాసనసభ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో, హుజూరాబాద్ శాసనసభ ఎన్నికల్లో, మునుగోడు శాసనసభ ఎన్నికల్లో, ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే అంశంతో ముడిపడి ఉన్నప్పుడే, అది కూడా హోంశాఖ కార్యదర్శి, హోం సెక్రటరీ యొక్క కార్యదర్శి యొక్క అనుమతి ఉన్నప్పుడే, లిఖితపూర్వకమైనటువంటి అనుమతి తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ కూడా హోం సెక్రటరీకి పంపించి ఈ రకమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఈ వ్యక్తితో ప్రమాదం ఉంది, వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత హోమ్ సెక్రటరీ మళ్ళీ ఏమి తెలుసుకున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ వివరాలన్నీ లిఖితపూర్వకంగా హోమ్ సెక్రటరీకి సమర్పించాలి. కానీ ఇదేమి కూడా కేసీఆర్ రాజ్యంలో జరగలేదు. ఇది ఒక నిజాం రాజ్యంగా జరిగింది. ఆయన నిజాం రాజులాగా ప్రజాస్వామ్యాన్ని కానీ, చట్టాలను కానీ, న్యాయస్థానాలు కానీ కనీసం గౌరవించకుండా, పాటించకుండా ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆటవిక రాజ్యంగా, ఆయన ఒక సామ్రాజ్యంగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నాడు ఆయన. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు సంపూర్ణంగా విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారు. ఇది ప్రభుత్వమే గుట్టు చప్పుడు కాకుండా
చేస్తున్నటువంటి దోపిడీకి నిదర్శనమని మనం చేస్తా ఉన్నాను. మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా వివరించింది. దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను. ఉన్నత స్థాయి జరగాల్సినటువంటి అవసరం ఉంది. హై లెవెల్ ఎంక్వైరీ జరగాలి. దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత, పార్టీల పరిధి ఎంత, ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమాలు రూపొందించి అమలు చేస్తాము. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7th May 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు, చూలు లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిండో ఆయన మర్చిపోయినట్టున్నది. 100 రోజులు అయినట్టు, పూర్తయినట్టు ఇంకా వారు భావించడం లేదు. వరి పంటకు మద్దతు ధర పైన అదనంగా 5,000 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. మరి బోనస్ సంగతి ఏంది? మీరు ప్రకటించినటువంటి బోనస్ బోకస్ మాటనేనా చెప్పాలి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి. అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జనవరిలో డిసెంబర్ 9నే వస్తున్నాం మేము. డిసెంబర్ 9 నాడే సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది. డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా.
ఏ డిసెంబర్ నాకు అర్థం కాదు. అది 2023 డిసెంబరా లేక 2028 డిసెంబరా? ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు. కాబట్టి కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు. పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు. చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను. వడ్డీ చక్రవడ్డీల మీద ఎవరు బాధ్యత? నెంబర్ 1. కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు? ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు? చేస్తారా చేయరా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే నేను ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ప్రజలను నట్టేట నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి, ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మా రుణమాఫీ సంగతి ఏంది? మా కౌలు రైతుల సంగతి ఏంది? మా రైతు కూలీల సంగతి ఏంది? మా ఎకరానికి 10,000 ఏంటి? 15,000 ఎక్కడ? మా బోనస్ ఎక్కడ? ఓ చేయి గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు. మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు, అప్పులు కట్టలేరు, కట్టొద్దని చెప్పారు, దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఈరోజు దాన్ని అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించినటువంటి సమస్య. దానికి తోడు ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. పంటలు ఎండిపోతా ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి, బోరు బావుల్లో చుక్క నీరు లేదు, పశువులకు పశుగ్రాసం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పశువులకు నీరిచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు మేము సత్యాగ్రహం చేపడుతున్నాం.
మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు తరఫున ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతా ఉన్నాం. పాత గ్యారంటీకి దిక్కు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసిందా? ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు. నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను, కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా, యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ, మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 422, 423 ఏవైతే హామీలు ఉన్నారో హామీల పైన, ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి. గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తున్నాం. ఇంతకంటే నిర్లక్ష్యము, బాధ్యత రహితము ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు. ఇది చాలా దుర్మార్గం. గతంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదని మాట్లాడారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం ఉంటుంది. కానీ అధికారులను పంపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి సమయం లేదు. వెళ్ళే ముందు ఏమైందో చర్చించాలి. ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది. కృష్ణా వాటర్ సంబంధించి ఒక్కొక్క చుక్క నీరు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతుల పంటలు కాపాడడానికి ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద పని, పెద్ద బాధ్యత మరొకటి లేదు. ఈరోజు మీటింగ్ రాకపోవడం అనేటువంటిది, వెళ్ళకపోవడం అనేటువంటిది నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తప్పకుండా హైకోర్టుగానే కాదు, నేను గవర్నర్ కూడా కలుస్తాం. మీరు చెప్పినట్టు నేను మా పార్టీలో చర్చించి గవర్నర్ కలుస్తాము. అవసరమైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు వైలేట్ చేసింది ఆనాటి ప్రభుత్వము, పార్టీ. దానికి సంబంధించి ప్రభుత్వ దర్యాప్తులో చేరింది, తేల్తా ఉంది. కాబట్టి దీనిపైన సుమోటో కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు కప్పి దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ కుటుంబం వివరించింది.
అనేక ఎన్నికల్లో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఓడించడం కోసం లేక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం పోలీసు వాహనాలలో పార్టీ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసినటువంటి దుర్మార్గము ఈరోజు ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనే విషయం ఈరోజు పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలు ఒప్పుకుంటున్నారో, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు మరొక ఆధారాలు అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మేము ముందు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ వ్యవస్థలు స్పందించకపోతే తప్పకుండా దీనిపైన మరి ఇతర అంశాలను కూడా మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తామని మనవి చేస్తా ఉన్నాం. మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి, మా పార్టీ నాయకులు ఎవరు లేరు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి సూత్రధారుడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రధారులు. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైళ్ల సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్ నాటకానికి డైరెక్షన్ కూడా, ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే. వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి ఆయన ఇంట హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్ తీసుకెళ్లి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు? ఇంతకంటే పోలీసులకు, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు, దేశం ముందు పెట్టాడు. అంతేకాదు, అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు. అన్ని మీడియా హెడ్స్కు పంపించాడు, అన్ని మీడియా సంస్థలకు పంపించాడు. ఈ ఒక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి. ఈ ఒక్క సాక్ష్యం చాలు. ఆయన స్పష్టంగా పెట్టాడు, ఎవరు చెప్పలే. ఆకాశం బద్దలవుతుంది ఈరోజు, లేదు భూమి బద్దలవుతుంది అన్నాడు. అర్థం కాదు నాకు, ఏదో అనమాట అన్నాడు. భూమి బద్దలవుతుంది, ఆకాశం ఊడిపడుతుంది, చూడండిగా మీరు ధైర్యంగా చూడండి, గుండెలు ధైర్యంగా పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న సినిమా అని చెప్పి ఆ రోజు అక్రమ వీడియోలు చూపించడం జరిగింది. కాబట్టి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి, బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. కాబట్టి నేను దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషన్ను, గవర్నర్ను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను, డెఫినెట్గా దాని మీద ఆలోచన చేయాలని చెప్పాను. అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోరు. రాష్ట్ర కొన్ని నేను ఏమనుకోద్దు, మీరు ఒకటే ఇంతకుముందు కూడా చూశాను నేను, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదు దర్యాప్తు మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా, చట్టం. ఈరోజు రాష్ట్రాల సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీల అనుమతితో దర్యాప్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది చట్టంలో. కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం లేదు. ఇక్కడ రాష్ట్ర హోంశాఖకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మీ పేరు మీద లేకపోతే నా పేరు మీద ఏదన్నా అక్కడ అలా దర్యాప్తు చేయాలనుకుంటే పలానా వ్యక్తులు ఈ నేరాలు చేసినట్టు మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇంకా సమగ్రంగా మేము వీళ్ళ మీద వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మేము ట్యాపింగ్ చేస్తాము, ఇది ఫోన్ నెంబరు, ఇది ఫలానా కంపెనీ ఫోన్ నెంబరు, కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ట్యాప్ చేస్తే అనుమతి ఇవ్వాలని హోమ్ సెక్రటరీ దగ్గర ముందే అనుమతులు తీసుకొని దర్యాప్తు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళ హోమ్ సెక్రటరీ పోలీసులు. కాబట్టి ఎంతమంది ఫోన్ల మీద అనుమతులు తీసుకున్నారు, ఈ మూట ఈ దొంగల మూట అని తేలాలి. ఎంతమంది అనుమతి తీసుకోకుండా దర్యాప్తు చేశారు, ఈ మూట దొంగల మూట అని తేలాలి. ఎంతమంది సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తుల జీవితాలలో తొంగి చూశారు, ఈ మూట అనేది తేలాలి. ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఈ దొంగల మూట తెలియాలి. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలంటే ఇది మరింతగా దీనిపైన అన్ని సంస్థలు ఆలోచన చేయాలి. మేము కూడా దీనికి సంబంధించి సరైన సమయంలో స్పందిస్తాము. అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. డెఫినెట్గా అది కేంద్రానికి సంబంధించినటువంటి చట్టాలు కనుకొని నేను కూడా ఇది అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. మొన్న ఏమన్నాడు ఆయన, ఒకటో వారం ఫోటో అయితే ఇంత గొప్పలు ఎందుకు అన్నాడు. ఆయనే అన్నాడు కదా, యాక్సెప్ట్ చేశాడు కదా, ఏమో అయి ఉంటుంది దానికి ఇంత గొడవ ఎందుకు అన్నాడు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. మొన్న ఎందుకన్నావు నన్ను, మొన్నే నాలుగైదు మాట నాకు సంబంధం లేదని. ఒకటో వారం జరిగితే అంటే అది నీకు తెలిసినట్టే కదా, నీకు తెలిసి జరిగినట్టే కదా. నువ్వు ఆ రోజు ఒక మంత్రిగా వివరం చేయలే, ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరం చేశావు. అన్ని శాఖలకు సంబంధించి ఎదుగునయ్యా తగుదమ్మా అని ఉరికొస్తుంది కదా, అరే దాంట్లో మాట్లాడుతుంది కదా నువ్వు. పెద్ద హీరో వస్తువు అన్ని విషయాలు మాట్లాడుతుంది, ఈరోజు తప్పించుకుంటావా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించే ప్రయత్నం చేసినా మేము వదిలే ప్రసక్తి లేదు ఈ విషయంలో.